కొరింథీ 12:6 అతిశయించుటకు ఇచ్ఛయించిన నేను సత్యమే పలుకుతాను కనుక అవివేకి కాకపోతున్నాను కానీ నా యందు ఎవడైనా నేను చూచిన దానికన్నాను నా వలన వినిన దానికన్నాను నన్ను ఎక్కువగా ఘనంగా ఎంచనేమో అని అతిశయించుట మానుకొనిచున్నాను. పౌలు గారు అంట ఎవరి ద్వారా నేర్చుకున్నాడు కదా? పౌలు అంటున్నాడు, నా వలన వినినవారు లేక తెలుసుకున్నవారు లేక నన్ను గూర్చి విన్నవారు ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, కానీ నన్ను ఎక్కువ ఘనంగా పొగుడుతారేమో, సాటున కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నన్ను ఎక్కువగా ఘనంగా ఎంచుతారేమో దేవుని కంటే అని చెప్పి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ ఇది ఎవరి వలన చూసి నేర్చుకున్నాడు? దేవుని, సర్వశక్తుడైన దేవుని ద్వారా, యేసయ్య ద్వారా నేర్చుకున్నాడు. మన యేసయ్య తండ్రి కూడా పరలోకములో కోటాని కోట దూతలతో పొగడబడుతున్న మన తండ్రి 24 పెద్దలతో 4 జీవులతో భయంకరమైన కదా ఆ ఎవరు చేరుకొలిన ఆ స్థలంలో ఉండి ఆయన గొప్పగా ఆశీనుడైన మన తండ్రి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఆయన తన్ను తాను వ్యక్తినిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. పిల్లారా, అందుకు దేవుడు ఏ రకంగా తగ్గించుకొని ఆయన ఉన్నాడో ఆ రకంగా పౌలు గారు కూడా తను తాను తగ్గించుకోవడం చూస్తున్నారు. ఆయన వలన వినిన దాన్ని గొప్పగా ఘనంగా ఎంచుకుంటారు. దేవుని కంటే నన్ను ఎక్కువగా గనపరచవద్దు అని పౌలు గారికి ఇష్టం లేదు. ప్రభునే గనపరచాలి, ప్రభునే స్థితించాలి, ఆయన ద్వారానే ఈ సమస్తం జరుగుతుందని చెప్పి గట్టిగా ఆయన వాదిస్తా ఉన్నాడు. ఇది నన్ను నువ్వు నేను కూడా ఎలా ఉన్నావు కదా? దేవుడు మనను కదా మంచి స్థితి తీసుకొచ్చినాక ఆయన ఫోటో, ఆయన వాక్యం ముందు పెట్టుకొని తర్వాత మంచిగా అయిన తర్వాత ఆయన వెనక కొన్ని పోస్టర్లు కావచ్చు, ఎక్కడికి దేవుని యొక్క వాక్యము వెనక ఉంటుంది, వీరు ఫోటోలు ముందు ఉంటాయి. దేవుని వాక్యం కావచ్చు, దేవుని అన్ని ముందు ఉండాలి, మనము వెనక ఉండాలి. ప్రభు సిలువ ఆయన ముందు ఉండాలి, తర్వాత మనం వెనక ఉండాలి. దేవుడు లైఫ్ని చేంజ్ చేసేవాడు, లైఫ్ని బాగు చేసేవాడు. కనుక పిల్లారా, ఈ ఉప్పు విషయమై 5 విషయాలు మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 5:13 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు దేవుడు. అందుకు ఆ ఉప్పు గుణ లక్షణాలు ఒకటి ఏం చేస్తుందంటే, మొదటిగా భద్రపరుస్తుంది, రెండవది మురికి తీస్తుంది ఉప్పు, తర్వాత రుచినిస్తుంది, తర్వాత తను తాను అందరికి ప్రయోజనకరంగా ఉంటుంది, తను తాను పొగుడుకొనదు లేఖనం ద్వారా. అయితే ఉప్పు ఏ రకంగా అయితే ఉంటుందో గుణలక్షణాలతో మీరు కూడా ఈ లోకంలో ఆ రకంగా గుణలక్షణం కలిగి ఉండండి అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. పిల్లారా, గమనించండి ఎంత మంచిగా దేవుడు మనం బోధిస్తున్నాడో. దాన్ని బట్టి మనము ఉప్పు నిస్సారమైతే దేనివల్ల ప్రయోజనం అవుతుంది? అది బయట పారవేయబడి దేనికి పనికి రాకుండా పోతుంది. అటు కాకుండా ఇటు కాకుండా విశ్వాసంలో నమ్మకం లేకుండా అటు కాదు ఇటు కాదు ఉంటే ఆ జీవితం పతనమైపోతుంది. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడని లేఖనం సామెతలు ఉంది. అదే 29 సామెతలో హఠాత్తుగా కదా నాశనం అవుతాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. కనుక పిల్లారా, మనము మేలుకరమైన జీవితంలో ఉండాలి. దేవుని కొద్ది వాటిని దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్.